నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సరోజ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. దక్షిణాఫ్రికా పర్యటన విజయవంతంగా ముగించుకుని గ్రీస్ చేరుకున్న ప్రధానమంత్రి. ఏథెన్స్ లో ప్రధానికి ఘన స్వాగతం పలికిన అధికారులు, ప్రవాస భారతీయులు. రక్షణ, భద్రత, వ్యవసాయ రంగాలలో వ్యూహాత్మక భాగస్వామ్యానికి భారత్, గ్రీస్ అంగీకరించాయన్న ప్రధానమంత్రి. ఏథెన్స్ లో గ్రీకు కౌంటర్ పార్ట్ కిరియాకోస్ మిత్సోటాకిస్ తో భేటీ అనంతరం వెల్లడించిన నరేంద్ర మోదీ. గ్రీస్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం. గ్రీస్ ప్రెసిడెంట్ కాటెరినా ఎన్ సకెల్లా రోపౌలా చేతుల మీదుగా సెరిమోనియల్ గార్డ్ ఆఫ్ హానర్ ను అందుకున్న మోదీ. విజయనగరం జిల్లా మెంటాడలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి భూమి పూజ చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన హామీలను కేంద్రం నెరవేర్చుతుందన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. జాబిల్లి దక్షిణ ధ్రువంపై పని ప్రారంభించిన వ్యోమనౌక రోవర్ ప్రజ్ఞాన్. చంద్రయాన్ 3 ప్రయోగం అనుకున్న విధంగానే సత్ఫలితాలనిస్తోందన్న ఇస్రో. ఈ నెల 27న ప్రసారం కానున్న ప్రధానమంత్రి మన్ కీ బాత్ 104వ ఎపిసోడ్. ఈ సాయంత్రం వరకు ప్రజలు తమ సూచనలను, సలహాలను పంపేందుకు అవకాశం. ఇక వివరాలు చూద్దాం. దక్షిణాఫ్రికా పర్యటనను విజయవంతంగా ముగించుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు గ్రీస్ దేశానికి చేరుకున్నారు. గ్రీస్ దేశ ప్రధాని కిరియాకోస్ మిత్సోటాకిస్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఆ దేశంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆ దేశ అధ్యక్షురాలు కాటెరినా సకెల్లా రోపౌలాతో సమావేశమై పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరపనున్నారు. ఏథెన్స్ లో ప్రధాని మోదీ బస చేసిన హోటల్ వద్ద పెద్ద ఎత్తున ప్రవాస భారతీయులు ప్రధానికి ఘన స్వాగతం పలికారు. గ్రీస్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏథెన్స్ లో గ్రీకు కౌంటర్ పార్ట్ కిరియాకోస్ మిత్సోటాకిస్ తో భేటీ అయ్యారు. ప్రధానికి మిత్సోటాకిస్ సాదరంగా స్వాగతం పలికారు. ఇరువురు నేతలు ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టం చేసుకునే మార్గాలపై చర్చించారు. అనంతరం సంయుక్త విలేకరుల సమావేశంలో ఇరు నేతలు మాట్లాడారు. రక్షణ, భద్రత, వ్యవసాయం సహా వివిధ రంగాలలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు భారత్, గ్రీస్ అంగీకరించాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. వలసలు, చలనశీలత భాగస్వామ్యంపై భారత్, గ్రీసులు త్వరలో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంటాయని మోదీ అన్నారు. భౌగోళిక, రాజకీయ, ప్రాంతీయ సమస్యలపై ఇరు దేశాల మధ్య సహకారం ఉందని తెలిపారు. భారత్, గ్రీస్ ప్రపంచంలోనే 2 పురాతన నాగరికతలు కలిగిన సమాజాలని, ఇరు దేశాల బంధానికి పునాది పురాతనమైనదని, బలమైనదని మోదీ అన్నారు. గత కొన్నేళ్లలో భారత్, గ్రీస్ దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయని, విస్తృత శ్రేణి ద్వైపాక్షిక సహకారానికి అవకాశముందని ప్రారంభ వ్యాఖ్యలలో గ్రీస్ ప్రధానమంత్రి కిరియాకోస్ మిత్సోటాకిస్ అన్నారు. తమ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయడమే మొదటి లక్ష్యమని, ఉక్రెయిన్లో తిరుగుబాటు, యుద్ధ సమయంలో భవిష్యత్తులో సవాళ్లను ఎదుర్కోవడంలో 2 దేశాలు కలిసి కొనసాగడానికి సిద్ధంగా ఉన్నాయని మిత్సోటాకిస్ అన్నారు. डिफेंस एंड सिक्योरिटी, इंफ्रास्ट्रक्चर, कृषि, शिक्षा, न्यू एंड इमर्जिंग टेक्नोलॉजी और स्किल डेवलपमेंट के क्षेत्रों में अपने सहयोग को बढ़ाकर अपनी स्ट्रेटेजिक पार्टनरशिप को मजबूती देंगे. आतंकवाद और साइबर सिक्योरिटी के क्षेत्र में आपसी सहयोग पर भी चर्चा की. हमने तय किया कि हमारे राष्ट्रीय सुरक्षा सलाहकारों के स्तर पर भी बातचीत का एक संस्थागत प्लेटफॉर्म होना चाहिए. तेजी से बढ़ रहा है और आगे भी बढ़ोतरी की अपार संभावनाएं हैं. इसलिए हमने वर्ष 2030 तक अपने द्विपक्षीय व्यापार को 2 गुना करने का लक्ष्य तय किया है. इसमें हम कुछ विशिष्ट क्षेत्रों पर दोनों देशों के बिजनेस प्रतिनिधियों के साथ चर्चा करेंगे. हमारा मत है कि हम अपने देशों के बीच व्यापार और निवेश को प्रोत्साहित कर अपने उद्योग और आर्थिक सहयोग को भारत और ग्रीस के साझा मूल्य, हमारी लंबी
और भरोसेमंद पार्टनरशिप का आधार है। लोकतंत्र के मूल्यों और आदर्शों को स्थापित करने और उन्हें सफल रूप से प्रचलित करने में दोनों देशों का ऐतिहासिक योगदान है। गांधार स्कूल ऑफ आर्ट की तरह भारत और ग्रीस की मित्रता भी समय की शिला पर अपनी अमिट छाप छोड़ेगी। एक बार फिर ग्रीस के इस खूबसूरत और ऐतिहासिक शहर में आज मुझे और मेरे डेलीगेशन को जो आदर सत्कार मिला, उसके लिए मैं प्रधानमंत्री जी और ग्रीस के लोगों का हृदय से धन्यवाद करता हूं। గ్రీస్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం లభించింది. ఏథెన్స్లో గ్రీస్ ప్రెసిడెంట్ కాటెరినా ఎన్ సకెల్లా రోపౌలోతో భేటీ అయిన మోదీకి గ్రీక్ అధ్యక్షురాలు సెరెమోనియల్ గార్డ్ ఆఫ్ హానర్ను బహూకరించారు. అనంతరం వీరిరువురు భారత్ గ్రీస్ స్నేహాన్ని బలోపేతం చేసే అనేక అంశాలపై చర్చించారు. సుస్థిర అభివృద్ధిని పెంచే మార్గాలను ఇరు దేశాలు అన్వేషించేలా కార్యాచరణ ఉండాలని నిర్ణయించారు. చంద్రయాన్-3 విజయవంతమైనందుకు గ్రీస్ అధ్యక్షులు భారతదేశానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రయాన్-3 విజయం ఒక్క భారతదేశానికే కాదు, ఇది మొత్తం మానవాళి విజయమని, ఈ మిషన్ ద్వారా సేకరించిన డేటా ఫలితాలు మొత్తం శాస్త్రీయ సౌభ్రాతృత్వానికి, మానవాళికి సహాయపడతాయని మోదీ అన్నారు. जो सिर्फ भारत की या भारत के विज्ञानों की एक सफलता ऐसा नहीं है, ये पूरी मानव जात के लिए सफलता है और पूरे मानव जात के भविष्य को गढ़ने में विज्ञान के इस प्रकार के साहस और सफलताएं बहुत बड़ी भूमिका अदा करती है। उसमें भी जिस भूभाग पर चंद्रयान-3 ने अपनी गतिविधि प्रारंभ की है, मैं मानता हूं कि उससे जो नतीजे निकलेंगे वो पूरी साइंटिफिक फैटर्निटी को और मानव जात को चंद्र के संबंध में जो उसकी जिज्ञासाएं हैं और लोग जो भावी प्लान कर रहे हैं उसमें बहुत उपयोगी हो सकता है। और आपने बधाई दी, मैं सब भारतीयों की तरफ से आपका। ఏథెన్స్లోని సింటాగ్మా స్క్వేర్లో ఉన్న ది టోంబ్ ఆఫ్ ద అన్నోన్ సోల్జర్ యుద్ధ స్మారక చిహ్నానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుష్పాంజలి ఘటించారు. 40 సంవత్సరాల తరువాత భారత ప్రధానమంత్రి గ్రీస్లోని ఏథెన్స్కు రావడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా అమరవీరుల స్తూపం వద్ద ప్రధాని నివాళులర్పించారు. మొదటి ప్రపంచ యుద్ధంలో అమరులైన సైనికుల మ్యూజియంను మోదీ సందర్శించారు. భారతీయ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయడంలో బ్రహ్మకుమారీలు ప్రశంసనీయ పాత్ర పోషిస్తున్నారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రాజయోగిని దాది ప్రకాష్ మణిపై ప్రత్యేకంగా రూపొందించిన స్టాంపును రాష్ట్రపతి విడుదల చేశారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము మాట్లాడుతూ మహిళల నాయకత్వంలో నడపబడుతున్న బ్రహ్మకుమారీల సంస్థ ప్రజలకు ఆధ్యాత్మిక అవసరతలను తీర్చడమే కాకుండా భారతీయ సంస్కృతిని పలు దేశాలకు తీసుకువెళుతుందన్నారు. దాదా ప్రకాష్ మణి జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచిందని, ఆమె చేసిన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయమని కొనియాడారు. आत्मा ही अन्य लोगों को आंतरिक रूप से सशक्त बना सकती। देवियों और स्वजनों, कुछ लोग ऐसे काम कर जाते हैं, ये अमरत्व प्राप्त कर लेते हैं। मनुष्य को उसकी आत्मिक शक्ति का अनुभव करवाना और दुनिया में प्रेम और सद्भाव का विस्तार करना एक महान कार्य है। इस महान कार्य की ज्योति दादी प्रकाश मणि जी ने जलाई थी। नाम ही उनका प्रकाश मणि दिया गया है, इसीलिए शायद प्रकाश ज्योति
मणि जैसा ज्योति जागृत करते रहे जिंदगी भर। ब्रह्मा कुमारी परिवार के सदस्यों इस ज्योति से अनेक ज्योतियां जलाकर दुनिया में आध्यात्म का प्रकाश फैला रहे हैं। दादी जी ने आध्यात्म के माध्यम से भारत के मूल्यों और संस्कृति का देश विदेश में संचार किया। उन्होंने ब्रह्मा कुमारीज को दुनिया में सबसे बड़े महिला नेतृत्व वाले आध्यात्मिक संगठन के रूप में स्थापित भी किया। గ్రీస్ పర్యటనకు ముందు దక్షిణాఫ్రికాలో జరిగిన 15వ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాలతో భారత్ ఒక బలమైన, నమ్మకమైన సంబంధాన్ని ఏర్పాటు చేసుకుని పక్కా ప్రణాళికలతో అభివృద్ధి పదంలో కొనసాగుతామని చెప్పారు. ఈజిప్ట్, ఇరాన్, అర్జెంటీనా, ఇథోపియా లాంటి దేశాలతో కూడా సత్సంబంధాలను నెరపి ఆ దేశాల అభివృద్ధికి తగిన సహకారం అందించనున్నట్లుగా ప్రధాని పేర్కొన్నారు. ఈ దేశాలతో భారతదేశం సమ్మిళితమై కొత్త ఒడంబడిక విధానాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. బహుళ ధ్రువ ప్రపంచంలో సమ్మిళిత వృద్ధి కోసం బ్రిక్స్ భాగస్వామ్య దేశాలను ప్రోత్సహిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. గ్లోబల్ సౌత్ వాయిస్గా బ్రిక్స్ ఉండాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఆఫ్రికాతో సంబంధాలకు భారత్ అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ఖండంలో 16 కొత్త రాయబార కార్యాలయాలను ప్రారంభించామన్నారు. తీవ్రవాద వ్యతిరేకత, పర్యావరణ పరిరక్షణ, వాతావరణ చర్యలు, సైబర్ భద్రత, ఆహారం, ఆరోగ్య భద్రత, స్థితిస్థాపక సరఫరా గొలుసుల డొమైన్లలో సహకారం కోసం కూడా మోదీ పిలుపునిచ్చారు. इस कदम से विश्व के अनेक देशों का मल्टीपोलर वर्ल्ड ऑर्डर में विश्वास और सुदृढ़ होगा। मुझे खुशी है कि हमारी टीम्स ने मिलकर एक्सपांशन के गाइडिंग प्रिंसिपल्स, स्टैंडर्ड्स, क्राइटेरिया और प्रोसीड्यूर पर सहमति बनाई है और इनके आधार पर आज हम अर्जेंटीना, इजिप्ट, ईरान, सऊदी अरब, इथोपिया और यूएई का ब्रिक्स में स्वागत करने के लिए सहमत हुए हैं। सबसे पहले मैं इन देशों के लीडर्स और वहां के नागरिकों को बहुत बहुत बधाई देता हूं। एक नई गति और नई ऊर्जा देंगे। भारत के इन सभी देशों के साथ बहुत ही गहरे संबंध है, बहुत ही ऐतिहासिक संबंध है। ब्रिक्स की मदद से हमारे द्विपक्षीय सहयोग में नए आयाम अवश्य जुड़ेंगे। जिन अन्य देशों ने भी ब्रिक्स से जुड़ने की अभिलाषा व्यक्त की है, भारत उनको भी पार्टनर कंट्रीज के रूप में जुड़ने के लिए कॉन्सेंसस बनाने में योगदान देगा। ब्रिक्स का विस्तार एवं आधुनिकीकरण इस बात का संदेश है कि विश्व के सभी इंस्टीट्यूशंस को बदलते समय की परिस्थितियों के अनुरूप ढलना चाहिए। ये एक ऐसी पहल है जो 20वीं सदी में स्थापित अन्य ग्लोबल इंस्टीट्यूशंस के रिफॉर्म के लिए एक मिसाल बन सकता है। విజయనగరం జిల్లా మెంటాడ, దత్తిరాజేరు మండలాలలో 561.88 ఎకరాలలో 834 కోట్లతో ఏర్పాటు చేస్తున్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్లు భూమి పూజ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను విభజించే సమయంలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నేడు నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమంతో ఈ విభజన హామీ నెరవేరినట్లయింది.
గిరిజనుల సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. విజయనగరం జిల్లాలో జరిగిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం భూమి పూజ కార్యక్రమం అనంతరం జరిగిన బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ రాబోయే రోజులలో గిరిజనులు ప్రపంచంతో అన్ని రంగాలలో పోటీ పడేందుకు గాను వారికి అవసరమైన అన్ని రకాల సౌకర్యాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. అందులో భాగంగానే గిరిజనులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు పలు రకాల విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అంశం లేని మనుషులు ఎవరైనా ఉన్నారు అనంటే అది ఖచ్చితంగా గిరిజనులు అని చెప్పి కూడా ఖచ్చితంగా చెప్పే అంశం. అయితే తరతరాలుగా కూడా వారిని వెంటాడుతున్న పేదరికం ఇప్పటికీ కూడా మిగతా ప్రపంచంతో సమం కాని వారి జీవన ప్రమాణాలు, ప్రత్యేకించి వారి జీవితాల్ని మార్చే విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలలో ఇప్పటికీ కూడా ఇంకా భావి ప్రపంచంతో అడుగుల్లో వేసే కార్యక్రమంలో వాళ్ళు వెనకాలే ఉన్నారు. ఈరోజు గర్వంగా కూడా నేను చెప్పగలుగుతా ఉన్నాను, ఈ 4 సంవత్సరాల పరిపాలనలో మీ బిడ్డ ప్రభుత్వంలో, మీ అన్న ప్రభుత్వంలో, మీ తమ్ముడు ప్రభుత్వంలో ఈరోజు ఈ 4 సంవత్సరాల పరిపాలనలో మీ బిడ్డ విద్యా పరంగా కానీ, వైద్య పరంగా కానీ, వ్యవసాయ పరంగా కానీ, సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ, జెండర్ పరంగా కానీ ఈరోజు మనందరి ప్రభుత్వం గిరిజనులను గుండెల్లో పెట్టుకుని 4 సంవత్సరాలలో అడుగులు వేశాము అని చెప్పి ఈ సందర్భంగా కూడా గర్వంగా చెప్పగలుగుతాను. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. విజయనగరం జిల్లాలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం భూమి పూజ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవతో 2,000 కోట్ల రూపాయల అంచనాలతో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటవుతుందన్నారు. పేదల గృహాల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం 1,20,000 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తుందన్నారు. भारत के वैज्ञानिकों ने दुनिया में अपना नाम रोशन किया. 2 दिन पहले हम चंद्रयान की विजय प्राप्ति किए. ये गौरव क्षण हम सभी ने देखा और इसीलिए मैं आंध्र में इसको याद कर रहा हूं. अगर ये पवित्र आंध्र प्रदेश श्रीहरिकोटा से इस गगन विजय को मौका नहीं देता तो शायद आज दुनिया में हमारी नाम रोशन नहीं होता. मैं इस अवसर पे इस पवित्र भूमि को कितना भी नमन करूं ये कम होगा. आज वैसे ही एक गौरव की क्षण है. माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी के दृष्टि के कारण और यहां के लोकप्रिय मुख्यमंत्री जगन मोहन रेड्डी जी के सहयोग के कारण 800 करोड़ से अधिक एक्सपेंडिचर में आंध्र प्रदेश ने 500 एकड़ जगह दिया है, लैंड दिया है. జాబిల్లి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ల్యాండ్ అయిన చంద్రయాన్-3 వ్యోమనౌక అనంతరం తన పనిని విజయవంతంగా కొనసాగిస్తోంది. ల్యాండర్ నుంచి ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వచ్చి చంద్రుని ఉపరితలంపై విజయవంతంగా ప్రయాణం ప్రారంభించింది. ఈ సందర్భంగా రోవర్ చంద్రుడిపై మట్టిని సేకరించి అందులోని రసాయనాలను విశ్లేషించనుంది.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో రోడ్లు భవనాల శాఖలపై ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం 4 లేన్ల రోడ్డుగా ఉన్న విజయవాడ మచిలీపట్నం రోడ్డును పోర్టును కూడా కలుపుకుంటూ 6 లేన్ల రహదారిగా నిర్మించాలని, ఇందుకు సంబంధించిన ప్రణాళికలపై సమావేశంలో చర్చించామన్నారు. ఇందుకు అవసరమైన చోట అండర్ పాస్లు, విద్యుత్ లైట్ల ఏర్పాటుపై చర్చించనున్నారు. ఈ రహదారి నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను సూచించామన్నారు. సంక్షేమ పథకాల అమలులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ప్రజల గుండెలలో చిరస్థాయిగా నిలిచిపోయారని శాసనసభ్యులు జోగి రమేష్ తెలిపారు. ఇమ్మీడియట్గా ఆ వర్క్ను కంప్లీట్ చేయాలని చెప్పేసి ఎన్హెచ్ఏ వాళ్ళతోటి డిస్కషన్ చేయడం జరిగింది. చాలా లోపాలు ఉన్నాయి, అక్కడక్కడ అన్ఈవెన్గా ఉండటం, లైటింగ్ ఎక్కడైతే లేదో కంకిపాడు దగ్గర కానీ అలాగే పామర్ కాన్స్టిట్యున్సీలో ఎక్కడైతే లేవో అవి కూడా లైటింగ్లు ఏర్పాటు చేసి ఆ రోడ్డుని పర్ఫెక్ట్గా తయారు చేయాలని చెప్పేసి వాళ్ళతోటి డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి కృష్ణా నది మీద ఒక బ్రిడ్జ్ వస్తూ ఉంది. హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఇదంతా తిరిగి రాకుండా అటు గుంటూరు వెళ్ళేటువంటి వాళ్ళకి ఈజీగా ఉండేటట్టుగా దాన్ని కూడా దాదాపుగా ఒక 60% అన్ని పిల్లర్స్ అన్ని కూడా రెడీ అయిపోయినాయి కృష్ణానదిలో. దాన్ని కూడా త్వరగా కంప్లీట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు కూడా హామీ ఇచ్చారు. పీక్ అవర్స్లో బాగా ట్రాఫిక్ జామ్ అవుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేస్తే ఆ హోందాతనాన్ని చూడాలా, రాజశేఖర రెడ్డి గారు చెప్పే మాటలు వినాలా. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఈనాటి మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరే అర్హులు. ఇలా గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోయింది కాబట్టి ఈ రోజున కోట్లాది మంది ప్రజలందరూ కూడా మా ఇంటికి, మా గడపకి, మా బ్యాంక్ అకౌంట్కి డబ్బులు పంపిస్తా ఉన్నాడు. శాంతి భద్రతను పరిరక్షిస్తాం, ఎవరైనా తప్పు చేస్తే దండిస్తాడు మా ముఖ్యమంత్రి గారు. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలోని దేవాలయాలకు భక్తులు వేకువజామున చేపట్టెత్తారు. జిల్లాలోని అమ్మవారి ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సామూహిక కుంకుమ పూజ, వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. శ్రీ విజయదుర్గ ఆలయంలో అమ్మవారు ధైర్యలక్ష్మిగా దర్శనమిచ్చారని, ఈ పర్వదినాన అమ్మవారిని పూజించిన వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకమని ఆలయ ప్రధాన అర్చకులు ఆరవల్లి సూర్యనారాయణ తెలిపారు. ప్రకృతి విపత్తులు, ప్రమాదాల సమయంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు నిర్దేశించిన రక్షక దళాల సన్నద్ధతను పరీక్షించడానికి గుంటూరులో మాక్ డ్రిల్ను నిర్వహించారు. ఎన్డీఆర్ఎఫ్, రైల్వే రక్షక దళాలు సంయుక్తంగా నిర్వహించిన ఈ మాక్ డ్రిల్లో పలు రక్షక, సహాయక చర్యలను సిబ్బంది ప్రదర్శించారు. ఈ సందర్భంగా సౌత్ సెంట్రల్ రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ అధికారి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ఎన్డీఆర్ఎఫ్, సివిల్ డిఫెన్స్, స్థానిక రక్షక దళాలతో కలిసి ఈ మాక్ డ్రిల్ను సంతృప్తికరంగా నిర్వహించిందని తెలిపారు. Management mechanism and its coordination with other ancillary wings of the state government as well as the NDRF. As a part of this, today Guntur division has conducted the mock drill. The situation has been simulated, and whenever any unusual incident occurs, that information will be given to our control office, which is తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తి పురపాలక సంఘం మాజీ చైర్మన్ శాంతారాం విగ్రహాన్ని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాంతారాం సమాజానికి చేసిన సేవలు ఎనలేనివని, ఆయన కృషికి గుర్తుగా శ్రీకాళహస్తి పురపాలక సంఘానికి శాంతారాం పేరు పెడతామని తెలియజేశారు. అందరికీ సహాయం చేసి చెడ్డ పేరు లేకుండా ఇప్పటికీ మంచి పేరు తీసుకుని వచ్చిన ఆ కుటుంబాన్ని ఖచ్చితంగా ఆ భగవంతుడు ముందు ఆశీర్వదిస్తాడు. అదేవిధంగా ప్రజలు ఆశీర్వదిస్తారు. ఆయన విగ్రహాన్ని కూడా ఖచ్చితంగా ఇక్కడ లోపల పెడితే ప్రైవేట్ అవుతుంది, ఖచ్చితంగా బయట కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. ఎక్కడో ఒక విగ్రహం ఆయన్ని టౌన్లో ప్రజలు తిరిగే దగ్గర శాంతారాం గారి విగ్రహాన్ని తీసుకొని వచ్చి పెడతామని చెప్పి, అదేవిధంగా ఆ కుటుంబానికి ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థితి ఆ భగవంతుడు ఇస్తాడు. ఖచ్చితంగా రాజకీయం కూడా ఫ్యూచర్ లో మంచి లైఫ్ ఉంటుంది. శ్రీకాళహస్తి ఈశ్వర స్వామి యొక్క దేవస్థాన అధ్యక్షులు ఎన్నో పర్యాయాలు సేవలు అందించిన ఘనత. మరి ఇవన్నీ కూడా చెప్పుకోబోతే చరిత్ర అది. అటు శ్రీకాళహస్తి కాదు, చిత్తూరు జిల్లా కాదు, ఆంధ్ర రాష్ట్రం, దేశంలో కూడా వారికి గుర్తింపుని తీసుకొచ్చారు. ఏదైనా ఒక విద్యా సంస్థ, డి స్కూల్ అంటే విద్యా సంస్థ శ్రీకాళహస్తిలో స్థాపించి ఈరోజు దగ్గర 1500 మంది పిల్లలు ఆడ విద్యను అభ్యసిస్తున్నారు. మరి ఇది రాను పెరగడమే కానీ, జనరేషన్ అవడమే కానీ వాళ్ళ ఆశయం కూడా నెరవేరింది. గొప్ప ఆశయం ఆయన.
పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ నియామకాలకు సంబంధించిన శరీర దారుఢ్య పరీక్షలను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నామని ఏలూరు రేంజ్ డీఐజీ జీవీజీ అశోక్ కుమార్ తెలిపారు. ఏలూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో ఈ పరీక్షలను ప్రారంభించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్పీ, డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, ఇతర పోలీసు సిబ్బంది పర్యవేక్షణలో నిష్పక్షపాతంగా ఈ పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. 9,689 మంది అభ్యర్థులు హాజరవుతున్నట్లు ఆయన వివరించారు. కార్యక్రమాలు జరుగుతాయి, ఫిట్నెస్ కార్యక్రమాలు. దీంట్లో మొత్తం 9,689 మంది క్యాండిడేట్స్ అపీర్ అవుతున్నారు. దీంట్లో అరౌండ్ 8,250 మేల్ ఉన్నారు, 1,440 ఫిమేల్ ఉన్నారు. సో ఫస్ట్ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా నెల్లూరులోని గణపతి సచ్చిదానంద దత్త పీఠాశ్రమంలో కృష్ణమందిరం, రాజరాజేశ్వరాలయాలలో సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే స్వర్ణలక్ష్మి అమ్మవారికి అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. వ్రతంలో పాల్గొనేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారని, భక్తులకు పసుపు కుంకుమలతో పాటు తీర్థ ప్రసాదాలు అందించామని గణపతి సచ్చిదానంద దత్తపీఠం నిర్వాహకులు డాక్టర్ అజయ్ తెలిపారు. పార్లమెంటు సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆదేశాలతో వేల మందికి అన్నదానం అందించామని కార్పొరేటర్ నెల్లూరు మదన్ మోహన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ప్రతి విద్యార్థి ఉన్నత చదువులు అభ్యసించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని, ఇందుకోసం విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువస్తున్నారని రాయలసీమ జోన్ మహిళా శిశు సంక్షేమ శాఖ చైర్పర్సన్ శైలజ చరణ్ రెడ్డి తెలిపారు. చిత్తూరులో ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఈ నెల 28న ఉమ్మడి చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో పర్యటనలో భాగంగా జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా విద్యార్థులకు నగదు పంపిణీ చేయనున్నారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఫీజు రియంబర్స్మెంట్లో లోపాలను పరిశీలించి వాటిని పరిష్కరిస్తూ విద్యార్థులకు ఉన్నత విద్యను అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వానికి గత ప్రభుత్వాలకి తేడా ఏంటంటే, గత ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ కింద డబ్బులు ఇచ్చినా అవి సరిగా చేరేవి కావు. విద్యార్థులంతా కూడా సగం మంది డ్రాప్ అవుట్ అయ్యేవాళ్ళు. ఈ విషయానికి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు బాగా పరిశీలించి, జగన్మోహన్ రెడ్డి గారు తండ్రైన రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు వేస్తా పేదల కోసం అంటే ఆయన 2 అడుగులు ముందుకు వేస్తూ ఫీజు రియంబర్స్మెంట్ ఒకటే ఇస్తే సరిపోదు, దానికి అనుకూలంగా పోవాలంటే వాళ్ళకి కావాల్సిన అవసరాలకు అన్నిటికీ కూడా కావాలి. అప్పుడు ప్రతి ఒక్కటి నాడు నేడు కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, వసతి దీవెన కావచ్చు, అలాగే శానిటైజర్స్ కావచ్చు, మహిళలకి బాత్రూమ్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, బెంచెస్ కావచ్చు, బోర్డ్స్ కావచ్చు, అలాగే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కావచ్చు. విద్యార్థుల చదివే ప్రామాణికంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందడుగులో ఉన్నారు. కాబట్టి నిరుద్యోగ యువతకే కాకుండా అన్ని రంగాలలోని వారికి ఆశాదీపంగా ఉండేలా మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రామ్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన జాబ్ మేళాను ఎంపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు సరైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో జాబ్ మేళాలు నిర్వహిస్తోంది అన్నారు. యువత ఈ జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇటువంటి జాబ్ మేళాలకు యువత హాజరై ఉద్యోగ ఉపాధి అవకాశాలపై అవగాహన పెంచుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆయన సూచించారు. వచ్చినాయి అని ఇప్పుడే మనకి మెసేజ్ కూడా వచ్చింది. వరలక్ష్మి వ్రతం రోజున, పర్వదినం రోజున ఈ పిల్లలకి ఎవరికైతే జాబ్స్ వచ్చినాయో వీళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ రోజు వరలక్ష్మి వ్రతం రోజున, శ్రావణ శుక్రవారం రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మరి వీళ్ళందరికీ కూడా భవిష్యత్తులో మంచి జరగాలి అని రాష్ట్ర ప్రభుత్వము, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ మెగా జాబ్ మేళా ప్రతి నియోజకవర్గంలో కూడా కంటిన్యూస్ గా జరుగుతూ ఉంది. వాళ్ళు సుమారుగా 100 కంపెనీలు పైన ఇక్కడికి రావడం కూడా జరిగింది. దీంతో పాటు PMEGP ప్రధాన మంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద కూడా సుమారుగా ₹1 కోటి దాకా కూడా యంగ్ ఎంటర్ప్రైనర్స్ కానీ లేకపోతే వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి కానీ ఇవన్నీ కూడా అవకాశాలు కల్పించడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ఈ యొక్క సదవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మరి కోరుతూ వీళ్ళందరికీ కూడా జీవితంలో మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 104వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను, సలహాలను, సూచనలను పంపాలని ప్రధాని ట్విట్టర్ ద్వారా కోరారు. ప్రజలు నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలనైతే 1800117800 నెంబర్కు ఈ సాయంత్రం వరకు పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు.
ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరి, యాదగిరిలలో ప్రసారమవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.